ఈ సాయంకాల సమయమున పాపంపల్లి గ్రామంలో ఉంటున్న ప్రజలందరికీ శుభవర్తమానము తెలియజేయడానికి మేము వచ్చి ఉంటున్నాము. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయగా కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవం పొందినట్లు యేసయ్యను మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. హల్లెలూయా. సర్వ మానవాళి పాపము చేసి పాపపు మార్గంలో ఉండగా పాపము నుండి రక్షించడానికి ఎవరు లేరు. గొర్రెలు ఎడ్లు కోడల రక్తముల ద్వారా మన పాపాలు క్షమింపబడవు. కాబట్టి పరిశుద్ధుడైన పవిత్రమైన మానవుని రక్తము కావాలి. ఆ మానవుని రక్తము ద్వారా ప్రతి పాపము కడగబడుతుందని గ్రంథాలలో చెప్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారు మరి పరలోకము నుండి మానవ రూపిగా కన్యక మరియమ్మ గర్భములో ఆయన జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పుట్టుకలో పరిశుద్ధత ఉంది, పవిత్రత ఉంది. సైన్స్ చెప్తుంది, మనందరికీ తెలిసిన విషయమే, స్త్రీ పురుషులు కలయిక ద్వారానే పిల్లలు కలుగుతారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే కన్యక గర్భవతి అయి ఆమె దేవుని శక్తి వలన కుమారుని కనగలిగినది, యేసయ్యను కనగలిగింది. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమిలో పుట్టాడు. 33.5 సంవత్సరాలు ఆయన మానవునిగా జీవించాడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు పరలోకము నుండి దేవుని దూతలు భూమి మీదకి దిగి వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేశారు. యేసుక్రీస్తు ప్రభు పుట్టుకను తెలుసుకొని తూర్పు దేశపు చుక్కను చూసి జ్ఞానం తూర్పు దిక్కు నుండి యేసయ్యను కలవడానికి వచ్చారు. గొర్రెల మందను మేస్తున్న గొర్రెల కాపర్లను దేవుని దూత వారికి చెప్పిన మాటను విని వారు పొలములో నుండి వారి మందలను విడిచిపెట్టి యెరూషలేముకు అనగా బెత్లెహేముకు యేసు ప్రభుని చూడడానికి వచ్చారు. యేసు ప్రభుని చూశారు, ఆరాధించారు. వారు తిరిగి వారి గ్రామాలకు వెళ్తే యేసు ప్రభు యొక్క పుట్టుకను ఇతరులతో చెప్పారు. నా ప్రియమైన ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. నీలాగా నాలాగా మానవునిగా ఆయన జీవించాడు. మన కష్టమేమో ఆయనకు తెలుసు, మన బలహీనతలేమో ఆయన తెలుసు, మన వ్యాధులేమో ఆయనకు తెలుసు. అన్నీ తెలిసిన దేవుడు ఆయన. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు గుడ్డివారికి చూపునిచ్చారు, కుంటివారు నడవగలరు, మూగవారు మాట్లాడారు, దయ్యము పట్టిన వారికి దయ్యాలు వెళ్ళిపోయాయి, పక్షవాతముతో 30 సంవత్సరాలు పడక మీద ఉంటున్న ఆయన లేపాడు, చనిపోయిన వారిని లేపాడు, అన్ని కార్యాలను చేశాడు. 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టాడు, గాలిని తుఫాను గద్దించాడు, సముద్రము నీటి మీద నడిచాడు. యేసుక్రీస్తు ప్రభువు ఇంత గొప్ప కార్యాలను చేస్తూ ఆయన తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళికలో వచ్చాడు. మనల్ని రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన సిలువకు అప్పగించుకున్నాడు. సిలువలో ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజు మృత్యుని జయించి ఆయన లేచాడు. చనిపోతే దేవుడు కాదమ్మా, చనిపోతే దేవుడు కానే కాదు. అన్ని సమాధులు ప్రపంచంలో మూయబడి ఉన్నాయి. కేవలం యేసుక్రీస్తు సమాధి ఈ రోజుకు కూడా తెరవబడి ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు సమాధిలో లేడు, ఆయన లేచాడు. ఆయన భూమి మీద 40 రోజులుండి అందరికీ కనిపించి పరలోకానికి వెళ్ళాడు. వెళ్తూ ఆయన చెప్పాడు, నేను తిరిగి వస్తాను. నా యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఎవరైతే వారి హృదయంలో నా యందు విశ్వాసం ఉంచుకుంటారో, ఇదిగో వారిని నాతో పాటు పరమునకు తీసుకొని వెళ్తానంటే, పరలోకానికి స్వర్గానికి తీసుకొని వెళ్తానంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి దగ్గరికి వెళ్ళలేరని. కాబట్టి పాపములో ఉంటున్న మనలను విడిపించిన వాడు ఆయనే. యేసు రక్తము ద్వారా మన పాపాలు కడగబడ్డాయి, శాపాలు తొలగింపబడ్డాయి. ఆయన నిజమైన దేవుడు అని మేము ప్రకటిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. నా ప్రియమైన ప్రజలారా, మీరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఎటువంటి వ్యాధుల్లో ఉన్నా, ఒక్క మాట మాత్రం మీరు నోరు తెరిచి పిలిస్తే చాలు, ఆయన నీ జీవితంలో కార్యమును చేస్తాడు. యేసు త్వరలో రానే ఉంటున్నాడు. ఎవరైతే ఆయన యొక్క స్వరమును వింటారో, ఎవరైతే ఆయన మాటలకు లోబడతారో, ఆయన వచ్చి ఆయనతో పాటు వారిని తీసుకొని వెళ్తాడు. ఇదిగో మేము ఆ మార్గాన్ని ఎన్నుకున్నాం, మేము ఆ సత్యాన్ని తెలుసుకున్నాం. ఆ సత్యము కులానికి, మతానికి, జాతికి సంబంధించింది కాదే కాదు. నీవు చనిపోతే నీ యొక్క శరీరం మట్టిలో పాతి పెట్టబడతారు. నీలో ఉన్న ఆత్మ దేవుడిచ్చిన దేవుడి దగ్గరికి తిరిగి వెళ్తుంది. ఆ ఆత్మ అనే దీపమును మనలో పెట్టిన వాడు యేసయ్యే. హల్లెలూయా. ఆ ఆత్మ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే
ఎన్నుకోవాలి, సత్యమైన యేసయ్యను ఎన్నుకోవాలి. వాక్యమైన యేసయ్యను నువ్వు తెలుసుకున్నప్పుడు పరలోకానికి నువ్వు వెళ్ళగలుగుతావు. కాబట్టి ఇంకా అనేకమైన విషయాలను మీరు యేసు ప్రభు గురించి తెలుసుకోవాలంటే ఇదే గ్రామంలో ఉంటున్న విక్టరీ చర్చ్కి మీరు రావచ్చు. 25 క్రిస్మస్ రోజున యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి, ఆయన కార్యాలను గురించి వివరిస్తాం. రోగములతో, వ్యాధులతో, సమస్యలతో ఉంటున్న వారి కొరకు మేము ఉచితంగా ప్రార్థన చేస్తాం. మేము ప్రార్థన చేస్తే ఏది జరగదు, కానీ యేసయ్య మిమ్మల్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. బాగు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఈ గ్రామాన్ని దీవించును గాక. ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు ఆరోగ్యము కలుగును గాక. ఈ గ్రామంలో ఉన్న అందరికి శాంతి సమాధానము కలుగును గాక. ఈ గ్రామంలో ఉన్న యవనస్తులు మంచి ఉద్యోగాలు వచ్చును గాక. ఈ గ్రామంలో మంచి పంటలు పండును గాక. ఈ గ్రామము దీవించబడును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.